హాయ్ అండి. నమస్తే. ఈరోజు సింపుల్‌గా టమాటా పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అర కేజీ టమాటా ముక్కలను ఇలా ముందు కట్ చేసి పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక మిక్సీ జార్‌లో తగినంత ఉప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 3 లేక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుందాం. ఆ తర్వాత 3 లేక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి కొంచెము నూనె, తెరమాత గింజలు 2 లేక 3 ఎండుమిరపకాయలు వేసుకుందాం. నూనె బాగా వేడెక్కిన తర్వాత కొంచెము మనం 2 లేక 3 రెబ్బల కరివేపాకు వేసుకుందాం. ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఈ టమాటా గుజ్జు ఉంటది కదండీ! బాగా తిరమాతలు వేసుకుందాం. ఇలా తిరమాతలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 లేక 6 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాం. ఎందుకంటే మనం తీసుకుంది పచ్చి టమాటా ముక్కలు కాబట్టి నూనెలో బాగా ఉడకాలి. ఒక 5, 6 నిమిషాల పాటు. ఇలా ఉడికితేనండి ఒక వారం రోజుల పాటు బాగా నిల్వ ఉంటుంది కూడా. ఇంతే అండి, వెరీ సింపుల్. అప్పటికప్పుడు బాగా వెరీ సింపుల్ ఈజీ ట్రిప్ అండి. టమాటా పచ్చడి ఏ సీజన్‌లో టమాటా పచ్చడి తయారు చేసుకోవచ్చండి. నిల్వ పచ్చళ్ళ కంటే అప్పటికప్పుడు తయారు చేసుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.